ఒడిశా, ఆంధ్ర ఇవన్నీ కూడా మధ్య భారతం. ఈ మధ్య భారతం అంతా కూడా ఆదివాసీలు విస్తారంగా జీవిస్తున్నటువంటి ప్రాంతం, అడవులు కొండలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో గత సంవత్సర కాలంగా కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున మోహరించి అక్కడ ఆదివాసీల జీవనానికి కూడా ఆటంకమైనటువంటి పరిస్థితి ఉందని, పరిస్థితులు తలెత్తాయని ఈరోజు ఈ సంఘాల ప్రతినిధులందరూ కూడా మరొకసారి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా అవన్నీ ఒక ప్రత్యేక పాలన కింద ఉండేటువంటి ప్రాంతాలు, 5th షెడ్యూల్ ప్రాంతాలు. మరి ఆ ప్రాంతాలలో స్వయం ప్రతిపత్తితో జీవించేటువంటి ప్రజలు, ముఖ్యంగా ఆదివాసీ ప్రజలు అడవులలో, అడవితో ఆదివాసీలకు చాలా అనుబంధం ఉంటుంది, జీవనాధారం ఉంటుంది. మరి నిన్న మొన్న మేము కొన్ని వీడియోలు చూసినప్పుడు కూడా పెద్ద ఎత్తున మహిళలు కానీ, యువకులు కానీ, పురుషులు కానీ ఆదివాసీలు వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటూ మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. మాకు ఎండాకాలం వచ్చిందంటే ఇప్ప పువ్వు మరి జీవనాధారం. ఇవాళ ఎండాకాలంలో ఏరుకునేటువంటి ఇప్ప పువ్వు వాళ్ళు ఒక 6 నెలలు తినడానికి కానీ, మరి మార్కెటింగ్ చేయడానికి కానీ, వివిధ వర్గాలకు అమ్ముకొని 4 రూపాయలు సంపాదించుకోవడానికి కానీ అదొక ప్రధాన వనరు. ఈరోజు అడవిలోకి పోయి మరి పండ్లు కూడా, మొర్రి పండ్లు కానీ, తురికి పండ్లు కానీ, కాయలు, గడ్డలు, మరి ఎండాకాలంలో కూడా కొంత చెరువులు దగ్గర పడితే, వాగులు దగ్గర పడితే చేపలు పట్టుకొచ్చుకొని ఎండబెట్టుకొని మరి ఒక 6 నెలలు సంవత్సరం వాటిని కూడా వాడుకొని అవే కూరగాయలు, ఇక్కడ కూరగాయలు దొరకవు కాబట్టి అడవులలో దొరికే, వాగులలో దొరికే చేపలను కూడా వారు కూరలకు వాడుకుంటూ ఉంటారు. అదే కాకుండా మరి తునికాకు మరి రేపేళ్ళ నుంచి మళ్ళీ తునికాకు స్టార్ట్ అవుతుంది. తునికాకు ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ, 4 రూపాయలు సంపాదించుకునేది కూడా తునికాకు ద్వారానే. సో గత వారం 10 రోజుల నుంచి ప్రధానంగా మోహరీ పంత ములుగు జిల్లా నుంచి ఛత్తీస్గఢ్లో జరుగుతుండడంతో అక్కడ ఆదివాసీలంతా కూడా అనేక మంది మీడియా ద్వారా కానీ, ప్రజా సంఘాల ద్వారా కానీ, అదేవిధంగా మాకు కానీ నేరుగా ఫోన్లు చేసి మేము బయటకు వచ్చే పరిస్థితి లేదు, మేము ఆకలి చావులు తెచ్చే పరిస్థితి ఉంది, మాకు ఎప్పుడు ఏమైతుందో తెలియనటువంటి భయం గుప్పిట్లో బతుకుతా ఉన్నాం, మరి ఇక్కడ నుంచి ఈ పరిస్థితి నుంచి కాపాడాలని కూడా వారందరూ మాకు వినతి పత్రాలు కానీ, ఫోన్ల ద్వారా కానీ వినతులు చేయడం జరుగుతూ ఉంది. మేము కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క మరి నక్సల్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా ఆర్థిక సామాజిక సమస్యగా చూస్తూ ఉంది. ఖచ్చితంగా గతంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు చర్చలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వము ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వము మనము ఖచ్చితంగా మరి చర్చలకు వచ్చేటువంటి ప్రతినిధులతో చర్చించి వాళ్ళను జనజీవన స్రవంతిలోకి, ఈ సహజంగా జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం వైపు ఆ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా అక్కడ అడవులలో బతుకుతున్నటువంటి ఆదివాసుల జీవనాన్ని, వాళ్ళ హక్కులను, వారి యొక్క జీవించే హక్కును, స్వేచ్ఛను కాలరాయకుండా కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇవాళ ఇక్కడ 50 ఏళ్ల నుంచి ఈ ఉద్యమాలు, నక్సల్స్ ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి, నిజాం పోరాటం నుంచి ఈ రోజు వరకు చేసినటువంటి డిమాండ్లన్నీ కూడా కులం కాదు, మతం కాదు, వర్గం కాదు, ప్రాంతం కాదు, కేవలం పేదరిక నిర్మూలన కోసం, పేదరికం ఉండకూడదనేటువంటి అంశాలతో భూమి పోరాటాలు కూడా చేసినటువంటి నిజాంకు వ్యతిరేకంగా కూడా ఆనాడు పోరాటాలు జరిగినాయి. తర్వాత కూడా అనేక పోరాటాలు వచ్చినాయి. ఏ పోరాటాలైనా కూడా భూమి కోసం జరిగినటువంటి పోరాటాలు, ఆదివాసీల హక్కుల కోసం జరిగినటువంటి పోరాటాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మరి సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి, అంటే వాళ్ళు టెర్రరిస్టులు కాదు, వాళ్ళు మతోన్మాదులు కాదు, వాళ్ళు ఇంకొకటి కాదు. కాబట్టి అక్కడ ఉండేటువంటి సమస్యల మీద ఒక పందాన్ని, ఒక సిద్ధాంతంతో పోరాడుతున్నటువంటి వాళ్ళ పట్ల మనం చంపడమే మార్గంగా కాకుండా చర్చలకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా చర్చించేటువంటి అవకాశం ప్రభుత్వం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు వచ్చినటువంటి వినతి పత్రాలన్నీ కూడా మరి
మేము కూడా కేంద్రానికి కానీ అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రపతి గారి దృష్టికి, ఎందుకంటే ఇది 5th షెడ్యూల్ ఏరియాలో జరుగుతున్నటువంటి మరి ఆపరేషన్, అందులో సమిధలవుతున్నది, చనిపోతున్నది పెద్ద ఎత్తున ఆదివాసి బిడ్డలే కాబట్టి వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారి మీద కూడా ఉంటుందని తెలియజేస్తూ, వారికి కూడా ఈ లేఖలు మీరు అందించినటువంటి వినతి పత్రాలన్నీ కూడా పంపించి మరి ఆదివాసీల రక్షణ కోసం వారు ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.